నా పేరు రాగం శ్రీనివాస్ అండి. మాది మిట్టపల్లి గ్రామం, సిద్దిపేట అర్బన్ మండలం, సిద్దిపేట జిల్లా. మేము యాదవ కుటుంబానికి చెందిన వాళ్ళమండి. మా కుటుంబం పూర్తిగా వ్యవసాయం చేసుకుని ఆధారపడే జీవితం మాది. ఇప్పుడు తాతల తండ్రుల నుంచి ఆధారపడిన జీవితం. ఇప్పుడు మీ ముందుకు రావడం గల ఏకైక ఒక కారణం ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి పొన్నం ప్రభాకర్ అండి. పొన్నం ప్రభాకర్ ఏంటి ఈ విషయం, దీనికి ఆయనకి సంబంధం ఏంటి అని అంటే, సిద్దిపేట టౌన్ కానుకొని 1,00,000 రూపాయల గజం విలువ చేసే భూమి, సుమారు 100 కోట్లకు పైబడి ఉండే మా అనువంశంగా వచ్చినటువంటి భూమి, ఏదైతే మేము 70 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఈ రోజు వరకు సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద ఆయన దృష్టి పెట్టాడండి. ఎందుకు దృష్టి పెట్టాడంటే ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి దృష్టి పెట్టాడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన అధికారం చెప్పినట్టు కలెక్టర్లు వింటారు కాబట్టి, ఇంకా ఉన్నత స్థాయి అధికారులు ఆయన మాటలు వింటారు కాబట్టి, తద్వారా లేని ఒక వివాదాన్ని సృష్టించి, ఆ సృష్టించి కొన్ని ఆధారాలు సృష్టించి, దాన్ని న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేసి, మమ్మల్ని మానసికంగా హింసించి, నయానో భయానో మమ్మల్ని ఇచ్చి, ఆ భూమిలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టి, ఆయన పొన్నం కాంప్లెక్సా మరి ఇంకేం కాంప్లెక్సా మల్టీప్లెక్సా ఎట్లాంటిదో కట్టాలనేటువంటి తహతహలాడుతున్నాడు ఆయన. అది కట్టడానికి ఆయన వినియోగించినటువంటి వ్యవస్థ లేదు. పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నాడు, కలెక్టర్ని వినియోగిస్తున్నాడు. కలెక్టర్ ద్వారా 35 సంవత్సరాల మా ఒక రికార్డును తొలగించిండండి. మేము ఎన్ని పంటలు అమ్ముకుంటున్నాం అనేది వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పేది, ఆ ఊరు సాక్ష్యాలు చెప్తారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. లేని ఒక కుటుంబ వివాదాన్ని ముందడు తీసుకొచ్చి, ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో పంచౌట్ అయినటువంటిది, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పంచౌట్ అయినటువంటి వివాదాన్ని ఆ కుటుంబంలో వివాదం తీసుకొచ్చి, వాళ్ళని కలెక్టర్ ముందు తీసుకొచ్చి, వాళ్ళ ద్వారా ఒక దరఖాస్తు ఇప్పించి, ఈ భూములు అందరికి ఇస్తాయని చెప్పించి, ఆ కలెక్టర్ ద్వారా ఒక తీర్పును, ఆమె కలెక్టర్ అంటే కలెక్టర్ కాదండి, ఆమె వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తించింది ఆమె. నేను చెప్పలేని మాటలలో. వేరే విషయాలనేమో కోర్టుకు వెళ్ళమంటుంది, ఇక్కడ విషయాలనేమో వీళ్ళకి అధికారం లేదు. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మేము రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటాం. అది ఏ విచారణ చేయకుండా మీకు ఈ భూమి మీద హక్కే లేదు, మీ రికార్డును రద్దుపరుస్తున్నా అని చెప్పి ఏకపక్ష తీర్పు రాసి, మిగతా కుటుంబం వాళ్ళకి భూమి 16 ఎకరాల చిల్లర ఉన్నది, 8 ఎకరాలు 16 ఎకరాల తీర్పు రాస్తే, ఆ తీర్పు రాసిన వెనువెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి భూముల బదలాయింపు జరుగుతుంది. భూముల బదలాయింపు జరిగిన వెనువెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కోర్టు కోసం ఇంజంక్షన్కి వెళ్తారు. దాని వెంటనే ఆర్డీఓ వచ్చి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఏసీపీ మెమో జారీ చేస్తాడు. మెమో జారీ చేసిన గంటలోపే సీఐ ఇంటికి వస్తాడు. 9 గంటల రాత్రి ఇంటికి వచ్చి నన్ను మా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్తాడు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా రికార్డులు కూడా ఉంటాయి. 12 గంటల వరకు మమ్మల్ని నిర్బంధిస్తారు. ఏమనంటే మిమ్మల్ని రిమైండ్ చేస్తాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, చెప్పినట్టు వినకపోతే బెదిరింపులకు పాల్పడతారు. ఆర్డీఓ ఆయన కంప్లైంట్ కంటుంటే, ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వచ్చు అండి ఒక ప్రైవేట్ విషయంలో. ఆర్డీఓనే కంప్లైంట్ ఇస్తాడు. మీకు ఆ విషయాలు కూడా ఇస్తానండి మీకు అవన్నీ. వాళ్ళు పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తారు. తెల్లారే ఒక మొబైల్ జనరేటర్ వ్యాన్ వచ్చేసి వెల్డింగ్ ఫిట్టింగ్, మన నాదర్గుల్ కాడ భూములు అయితే ఎట్లా మీకు కనబడతాయో ఆ విధంగా జనరేటర్ పట్టుకొచ్చి, రేకులు పట్టుకొచ్చి, ఇదే బాలాజీ రిలేటెడ్ మనుషులు అవన్నీ ఆ జనరేటర్ పట్టుకొని వచ్చి, ఆ రేకుల ఫిట్టర్స్ వెల్డర్స్ని పట్టుకొని వచ్చి రేకులు పెడతామని చెప్పేసి పోలీస్ పహారాతోని ఆ వెల్డింగ్లు పెడతామని వస్తారండి. మైసమ్మ గద్దెను కూడా కొడతారు, ఇంటి గోడను కూడా కొడతారు. ఇవన్నీ చేసి మేము బాగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం అంటే, అప్పటికప్పుడు పోలీసులు వెనుకకు తడితే అప్పుడు వెళ్ళిపోయారండి. మా గ్రామస్తులందరూ నాకు సపోర్ట్ నిలబడేపటికి వాళ్ళు అప్పుడు కొంచెం వెనుకకు తట్టారు. మళ్ళీ ఇది ఏదో జరుగుతుంది, మీరే ఈ సాక్షిభూతం ఉంటుంది దానికి. ఇది రేపా ఎల్లుండా వాళ్ళు తీవ్రంగా ఇక వ్యవస్థలు ఎంత ప్రలోభితం చేయాలో అంత ప్రలోభితం చేస్తున్నారు. ఇదంతా కేవలం ఆయన మంత్రి అయిన, ఆయన మంత్రి అయిన పాపము శాపం. ఆయన ఎప్పుడైనా నేరుగా ఎంటర్ అయ్యి ఫోన్ చేసి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఎన్ని ఒత్తిళ్ళు అంటే అన్ని ఒత్తిళ్ళు. కొన్నా అనూప్ కుమార్తో ఫోన్ చేయించండి మా బాబాయ్ వాళ్ళ కొడుకు, నేను కూర్చోబెట్టి మాట్లాడిపిస్తా, మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి, లేకపోతే మీ అవతల కుటుంబం వాళ్ళతో నేను ప్రెస్ మీట్లు పెట్టిస్తాను. వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళతో గొడవ చేయించిండండి. నిజంగా పొన్నం ప్రభాకర్కి అంత కుటుంబం మీద మా ప్రేమ ఉంటే ఆ కుటుంబం వాళ్ళకన్నా పేరు మీద మార్పిడి చేయాలి కదండి ఆయనకు. నిజంగానే ఆయనకు మా కుటుంబం మీద అంత ప్రేమ ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే మరి వాళ్ళకన్నా భూములు బదలాయింపు చేయాలి. నువ్వు వాళ్ళతో చేయకుండా నీ పేరు మీద చేయించుకున్నావు. వాళ్ళ పేరు ఎక్కించి వాళ్ళ పేరు ద్వారా మళ్ళీ నువ్వు రిజిస్ట్రేషన్ ద్వారా 16 ఎకరాలు భూమి బదలాయించుకుంటావు బాలాజీ రియల్ ఎస్టేట్. ఎక్కడో పంచుకున్న భూములండి, లేని పంచాయతీ క్రియేట్ చేసినా సరే మరి వాళ్ళకన్నా భూమి దక్కించినావు, దక్కియలే. మళ్ళీ వాళ్ళకి దక్కించి వాళ్ళ పేరు ఎక్కించి వాళ్ళకి నయానో భయాన్ని ఇచ్చి మళ్ళీ ఈయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు, అనూప్ కుమార్ పేరు మీదకి. దీని ఉద్దేశం కనబడతలేదా నీకు? ఎంత తహతహలాడుతున్నావు ఈ భూమిని కబ్జా పెట్టాలని. ఆ 100 కోట్ల ఆస్తి నీ కళ్ళలో కనబడుతున్నాయి. నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటా మాకు భూములు ఉన్నాయండి పేదోనికి. నువ్వు బీసీ శాఖ మంత్రి, చెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకుంటున్నావు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ పదవిలోకి వచ్చినావు. ఏ బీసీ కులంలో ఉంటే ఆ పేరు పెట్టుకొని నువ్వు ఈ పదవిలోకి వచ్చినావో, ఏ రాజ్యాంగం పేరు పెట్టుకొని నువ్వు వచ్చినావో, ఏ అర్హత నువ్వు అంబేద్కర్ పూలమాలలు ఎత్తున్నావు? ఇదేనా నువ్వు చేసింది అర్హత? ఈ ఘనకార్యం చేయడానికే నువ్వు అంబేద్కర్ పూలమాలలు నివాళులు అర్పిస్తున్నావా?
ఈ పేర్లు అడ్డం పెట్టుకొని బీసీ అడ్డం పెట్టుకొని నువ్వు మంత్రి శాఖ నిర్వహిస్తున్నావు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే కోరుతున్నానండి, ఇలాంటి వాళ్ళని మీరు మంత్రులను చేసి జనాలకు వేసేస్తే వీళ్ళు ఎవరు పడితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఎవరు ఆస్తులు ఆడితే వాళ్ళ ఆస్తులను కలిసి వేటాడుతున్నారు వీళ్ళు. ఇలా నన్ను వేటాడి రేపు ఇంకొకరు వేటాడతారు, రేపు ఇంకొకరు వేటాడతారు. వీళ్ళకి మంత్రులు జనాల మీద వదిలేసిన అంటే ఆస్తుల మీద వేటాడి అయిపోయింది వీళ్ళ పని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏర్పడ్డాక మీకు రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా వచ్చిందండి, ఎప్పటి వరకు వచ్చింది? ఏ year? మొన్న డిసెంబర్ వరకు అన్న దాన్ని ఏమంటారు జూన్ కాలంలో కూడా వచ్చింది, 2025 జూన్ వరకు కూడా వచ్చింది. ఈయన వచ్చిన కానుంచి మేము రోడ్ల వాడు తిండి లేదు నిద్ర లేదు, ఈయన రోడ్డు మీద వాడే మా జీవితం అయిపోయింది. రైతు భరోసా మీకు వచ్చింది, కాస్త మీద ఎవరు ఉన్నారు? 70 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు మీ మీడియా వాళ్ళు అందరూ పోతే ఆ కెమెరాల సాక్షిగా మా పశువులు సాక్ష్యం, మా పంటలు సాక్ష్యం. గతంలో మీ కుటుంబీకులు అంటే మీ పాలోళ్ళు కూడా అక్కడ ఫెన్సింగ్ చేసారు, వాళ్ళు కూడా దానిలో పాల్గొన్నారు. ఎప్పుడు చేయలేదండి, ఎప్పుడు పాల్పంచుకోలేదు. 70 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు 1979 భూమి శిస్తులు ఈ రోజు దగ్గర ఉంటాయండి. భూమి శిస్తులు 1979 నుంచి భూమి శిస్తులు ఉన్నాయి మా దగ్గర, చూపిస్తాను మీ అందరికి. ఇది మిఠపల్లి మేము ఎప్పటి నుంచి ఉన్నామండి, 1985లో గర్పట్టిలు అంతకుముందు లేవు, 1985 నుంచి మేము ఉన్నట్టు గర్పట్టి. ఎక్కడున్నారండి ఈ కుటుంబాలు ఉన్నాయా ఎక్కడన్నా? ఈ రోజు లేని ఎందుకు వచ్చిందండి ఈ సమస్య? పంటలు అమ్ముకున్న రిసిప్ట్లు అధికార మొక్కజొన్న అమ్మింది. అంటే గతంలో కందులు వేసిర్రు, మామిడి తోట పెట్టి అవన్నీ కందులు ఎప్పుడు అండి? మేము ఇప్పుడు కాదండి, ఎప్పుడు చేసినాము కందులు. మీరు ఈ రోజు అని అడుగుతున్నారు. 1960 నుంచే మా తాత సాగుబడి చేసి. ఆ బావిలు కూడా ఇప్పుడు ఎవరు మోటా బావిలు అంటారు వాటిని. మీరు వస్తే మా కొట్టాలు ఏర్పడతాయి, ఆ రాళ్లతోటి కొట్టాలు ఉన్నాయి, బోరు బావిలు ఉన్నాయి, ఓపెన్ వెల్స్ ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. ఊర్లో మాకు పనికొచ్చిన సాక్షులు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మా కుటుంబం వ్యవసాయం చేసుకొని బతుకుతుందండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడతానండి, చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి అంటే అబద్ధం ఆడతారండి చెప్పి. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 70 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అనే విషయం ఒక్కటి చెప్తలేరు, ఒక్కరు కూడా చెప్తలేరు అవతల. నిజంగా 70 సంవత్సరాల నుంచి, మరి 70 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే మీరెందుకు అడుగుతలేరు అనే విషయం వాళ్ళు చెప్తలేరు అవతల నుంచి. అవతల పక్షం నుంచి ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 70 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం ఉన్నారా లేదు మీరు వాళ్ళని అడగండి. మరి 70 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటే ఏ రోజు ప్రశ్న అయింది, ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు? మీరు నిజంగా మేము దొంగలమే ద్రోహులమే, మేము ఒక్కరమే అక్రమంగా ఈ రికార్డులు అనుభవిస్తున్నాం, భూమిని అనుభవిస్తున్నాం అయితే 70 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రశ్నించలేదు? మేము సాగు చేస్తున్నాం, మా సాగుని ఎందుకు ప్రశ్నించలేదు? ఇది ఫండమెంటల్గా ఒక ప్రాథమిక క్వశ్చన్. అంటే మీ దృష్టిలో ఇవన్నీ నిజమన్నట్టే కదా. మా తాత నుంచి మా తండ్రి నుంచి నా వరకు 4వ జనరేషన్ నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నాం. అన్నీ మీరు కళ్ళు మూసుకునే ఉన్నారా? 70 ఏళ్ళు ఉట్టినే గడిచిపోయినాయి మేము సాగు చేయకుండా. 4వ జనరేషన్ మీ అమ్మని మాట్లాడు. మీరు మీ పేరెంట్స్ ముందు కిందికి దిగమ్మా, అట్లా మాట మెట్టు మించి దిగాడు. నా పేరు రాగం సుజాత. కొంచెం గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడాలి. నా పేరు రాగం సుజాత. మేము మా మామ ఎప్పుడు వచ్చిండో నాకు తెలియదు, కానీ నా పెళ్ళైన నుంచి 82 నుంచి నేనే పనిచేస్తున్నా ఇప్పుడు వ్యవసాయం. నా కొడుకు చేసిండు, నా భర్త చేసిండు. నా భర్త కూడా అదే బాయిల చెట్లు కొట్టబోయి బాయిల పడి చనిపోయిండు. మా మరిది అప్పుల బాధ భరించలేక వ్యవసాయంలో ఏం వెళ్ళలేక పైజన్ తీసుకొని చనిపోయిండు అదే బాయికాడ దాన సంస్కారాలు చేసినాం. మరి ఇది ఈ మధ్యలో ఈ హరీష్ రావు ఉన్నప్పుడు మాకు ఈ బాధ రాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బాధ రాలేదు. ఈ పొన్నం ప్రభాకర్ వచ్చిడేంది, ఈ మా మీద వాడుడేంది, ఈ వాళ్ళ పేరు మీద చేసుడేంది, మళ్ళీ వాళ్ళ పేరు మీద చేసుకునేది, వాళ్ళ పేరు మీద చేసుకునేది, మాకేం తెలుసండి ఇవన్నీ. మా చుట్టూ రోజు ఇప్పుడు కాపలా పెట్టిండ్రు. మరి మేము మమ్మల్ని ఉంచుతారా చంపుతారా? మాకు ఇదే కావాలి. ఇప్పుడు ఏదైనా మా సావు మరణం అక్కడనే. ఇప్పటికి 2 పోయిండ్రు ఈ బాధలతోనే. ఇప్పుడు కూడా మరి మేము పోవాలా ఉండాలా వాళ్ళే సమాధానం చెప్పాలి మాకు. ఇప్పుడండి మొన్న రీసెంట్గా ఆవు దొక్కితే ఇంత వాపు ఉందండి నా కాలుకు. ఇప్పటి వరకు ఇప్పుడు నేను 60 ఏళ్ళకి దగ్గరకు వచ్చిన 60 ఏళ్ళ నుంచి 82 నుంచి ఇదే సాగు చేసుకుంటుంటున్నా. నా పిల్లలకు అన్నం లేదు, నడుచుకుంటూ పోయి స్కూల్లో చదువుకున్నారు, గట్క తిన్నాం, గంజి తాగినాం. అన్నం వ్యవసాయానికి నీళ్లు లేక పంట వండక గింత గట్క పోసుకొని తినుకుంటా పనిచేసినాం బాయికాడ మేము. ఏందండి అరాచకాలు? మమ్మల్ని ఏం చేస్తామనుకుంటారు? చెయ్యండి, అందుకైనా సిద్ధమే. నేను ఆ రోజు కూడా సిఐ గారికి అదే చెప్పిన. మాది ఏది ఉన్నా ఈడ మా శవాలు చెట్లకు వేలాడాలి, మీరే పరిష్కారం చేయాలి, మీరే మమ్మల్ని మంచి చేస్తారా చెడు చేస్తారా మీరే చూడాలి అని చెప్పిన. ఆ రోజు కూడా చెప్పిన. కాదమ్మా, పొన్నం అనూప్ అని పేరు చెప్తా ఉన్నారు కదా. పొన్నం అనూప్ అంటే వాళ్ళ అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఎవరో మాకేం తెలుసు అండి. మరి ఆయన మంత్రి ఆయన పేరు ఎట్లా చెప్తా ఉన్నారు మీరు? ఆయన ఏమైనా నేరుగా మీ దగ్గరకు వచ్చి ఏమైనా ఎంటర్ అయిపోయి ఏ ఆఫీసులకు పోయినా పొన్నం ప్రభాకర్ ఒత్తిడి ఉందని చెప్తున్నారు. చెప్తూనే ఉన్నారు వాళ్ళు. మా నుంచి కాదు పెద్ద పెద్దలు ఉన్నారు ఇంట్లో.
పెద్ద పెద్ద ఉన్నారు. మరి పొన్నం ప్రభాకర్ కొడుకు అన్న కొడుకు కానీ పొన్నం ప్రభాకర్ పేరు ఎందుకు వస్తుందండి? వాళ్ళు ఎందుకు చేసుకుంటారండి? పొన్నం ప్రభాకర్ లేని అన్న కొడుకు ఎట్లా వచ్చిండు? జూపల్లి కృష్ణారావు పేరు వెళ్తుంది, పొన్నం ప్రభాకర్ రావు పేరు వెళ్తుంది. జూపల్లి పేరు కూడా ఉందా? ఫస్ట్ ఆయనదే ఉండే, తర్వాత నెక్స్ట్ ఈయనది. ఫస్ట్ జూపల్లి కృష్ణారావు నెక్స్ట్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ది 100% పొన్నం ప్రభాకర్ పక్కాదే అయిపోయింది. అది అధికారులే చెప్తారు. మేము లీగల్గా అడుగుతున్నాం, ఇది ఎక్కడ అన్యాయం చేయండి, మీరు ఎట్లా ఈ విధంగా ఎట్లా చేస్తారు? ఇన్నేళ్ళు లేనిది ఇంతవరకు మా దాంట్లో ఎవరు ఏలు పెట్టలేదు. ఇంతమంది కలెక్టర్లు వచ్చిపోయారు, ఇంతమంది ఆర్డీఓలు వచ్చారు, ఇంతమంది అధికారులు ఎవరు దాన్ని ముట్టలేదు. ఎవరైనా మా పాలెల్లో అబ్జెక్ట్ చేస్తే ఏమైనా నోటీసులు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టులో చూసుకోరని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వచ్చిన ఒక కలెక్టరు ఈ విధంగా చేయడం ఏమైంది? ఆమెకేం అధికారం ఉన్నది చేయడానికి? ఇటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంటే ఇరు వర్గాలను కోర్టు పోమని చెప్పాలి ఆమె. కానీ ఆమె ఒక రాత్రి 11 గంటలకు ఎట్లా రాస్తుంది ఆర్డర్? రాత్రి 11 గంటలకు రాసింది ఆర్డర్. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎట్లా ఈ విధంగా ఎన్ని చేసినాడో కోర్టులో చూసుకోరు. మేమేం చేయాలి? మాకు పై ఒత్తిళ్ళు వస్తున్నాయి, పై అధికారి నుంచి మాకు ఫోర్స్ వస్తుంది, మేమేం చేయాలి అని చెప్తున్నారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ ఏమన్నట్టు ఆ విధంగా చెప్పి తప్పించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడదాం, ప్రెస్ మీట్లు పెట్టకని చెప్పి ఎవరు చెప్పారు మీకు? పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ కుమార్. రీసెంట్ ఏమంటే మేము మాట్లాడుకుందాము, మీరు ఎందుకు అంత ప్రచారం చేస్తున్నారు, ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు అని ఇంకో గంట క్రితమే మా అబ్బాయి తోటి ఏదో వేరే వాళ్ళతో మాట్లాడినాడు. వేరే వాళ్ళతో మాట్లాడిపించారు. మధ్యలోనే ఉన్నాం, ఇంకా రాలేదు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు వెంటనే వాళ్ళు మా పాలెల్లో వచ్చారు, ఆడ గొడవ చేసారు, మీరు చూశారు కూడా. వాళ్ళంతా 10-15 మంది ఉన్నారు, వీడికి వచ్చి గొడవ చేసారు. వీడికి వచ్చి గొడవ చేయడం ఏందండి నాకు అర్థం కాదు. మీకే అర్థమైంది మీడియా వల్ల. ఏమంటే నిధి నువ్వు చెప్పుకో ప్రెస్ మీట్కు అని మేము చెప్పుకుంటాం, కానీ వీడికి వచ్చి గొడవ చేయడం ఏందండి? మీకు దాంట్లోనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత అన్యాయం ఉంది. అయినా వాళ్ళు అమ్ముకున్నారు, అయిపోయింది. మొన్న 2 నెలల కింద 2-3 నెలలు 3 నెలలు కూడా కాదు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ కుమార్. బాలాజీ రియల్ ఎస్టేట్ పేరు మీద ఆడ ఉన్నది 8 ఎకరాలే. యాక్చువల్గా ఏం జరిగిందంటే వీళ్ళ పాలెళ్ళు కొంతమందికి వరంగల్లో ఉన్నారు. వరంగల్లో ఉన్నప్పుడు వీళ్ళకు అక్కడ ప్లాట్లు ఉన్నాయి వీళ్ళకి కొంతమంది. ఆ ప్లాట్లలో వాళ్ళకు ఆ ప్లాట్లలో మేము ఈయనే ఉంటున్నాం, టౌన్లో ప్లాట్లు మేము తీసుకుంటాం, భూమి మీకు ఇవ్వండి. ఆ రోజు వీళ్ళ తాత బతికినప్పుడే బాగా పరిష్కారాలు చేసి ఒక పేపర్ రాసిచ్చిపోయిండు. ఏది ఈ పంచనామాలాక మీరు దీని ప్రకారంగా భూములు తీసుకోండి అని. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భూములు అక్కడ రేట్లు డిమాండ్ లేనందుకు వరంగల్లో ఇప్పుడు ఈడ రేట్లు డిమాండ్ వచ్చినందుకు వాళ్ళు వచ్చి ఈ రియల్ ఎస్టేట్ దందా ఎవరైతే ఆ భూమి మీద కన్నేసిండ్రో వీళ్ళ పాలెలను రెచ్చగొట్టి వాళ్ళతోన మీకు కూడా హక్కు ఉంది అని చెప్పి వాళ్ళ కలెక్టర్తో దరఖాస్తు పెట్టించి ఒత్తిడి పెట్టించి వాళ్ళ పేరు మీద చేపించి వాళ్ళతోనే మళ్ళీ ఈయన కొనుగోలు చేయడం. అంటే ఇదంతా కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి వ్యవస్థ నడిచింది. దానికి మంత్రి ఈరోజు ఏంటంటే అసలు చిన్న పోయి అప్లికేషన్ ఇస్తే 6 నెలల వరకు పరిష్కారం చేయరు. రాత్రే కలెక్టర్ ఒత్తిడి వచ్చినందుకే వీళ్ళకు వాళ్ళ పేరు మీద చేసి మళ్ళా బాలాజీకి వాళ్ళు అమ్మినట్టు వాళ్ళతో కొన్నట్టు తగ్గులు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అంత కారణం ఈ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏదైతే మంత్రి హోదాను దుర్వినియోగం చేస్తున్నాడు. ఆయన ఇంతకుముందు చెప్పారు కదా, ఇంకెవరు మంత్రి కూడా ఉన్నారంట దీంట్లో. ఇట్లాంటి వాళ్ళందరూ ఈ ఏడ భూములు ఉన్నాయి, ఏడ డబ్బు వస్తుంది, ఏడ మళ్ళా జమ చేసుకోవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ డబ్బు మీదే తిరుగుతుంది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతు బిడ్డవైతే ఈ కుటుంబానికి న్యాయం చేయండి. వాళ్ళ పాలలో ఆల్రెడీ బాగా పరిష్కారం కోసం వాళ్ళ తాత ఒక పంచనామా కాపీ ఇచ్చిపోయిండు. ఆ కాపీ క్లియర్గా ఉంది. ఇది ఈడ మళ్ళీ దాన్ని పట్టాలు చేయాల్సిన అవసరం లేదండి. మా తాత ఏం చెప్పిండో తల్లిదండ్రులు అట్లా విన్నారు. ఇప్పుడు వాళ్ళ 3వ సంతానం వీళ్ళు కొట్లాడేటోళ్ళు అంతా 4వ సంతానాన్ని కూడా వచ్చిండ్రు వాళ్ళు. కాబట్టి ఇది వెనకటికి ఏ విధంగా అయితే వాళ్ళు రాసిచ్చారో దాని ప్రకారంగా వీళ్ళు 60-70 ఏళ్ళ నుంచి అక్కనే ఉంటుంటారు. దాని మీద నిఘా పడ్డది. భూమి డిమాండ్ పెరిగినందుకే ఇప్పుడు ఈ కుటుంబానికి ఎట్లన్నా అక్కడి నుంచి ఎల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉండరు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కు కలెక్టర్కు అందరు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మంత్రి అండ చూసుకొని ఆయన
వీళ్ళందరూ వీళ్ళ రాత్రిపూట పోలీస్ స్టేషన్కి పిలవడం ఇవన్నీ దౌర్జన్యంగా రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కాబట్టి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి. పొన్నం ప్రభాకర్ గౌడ్ను వేరే ఎవరికైనా గౌడ్కి ఇవ్వండి మీరు, వాళ్ళకు కానీ అన్యాయం జరిగితే. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఈ విధంగా చేయడం మేము యాదవ జేఏసీ తరఫున పూర్తిగా ఈ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం.